వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నేను మనం ఈ 5వ అధ్యాయంలో 3, 4, 5 3 శ్లోకాలు చూసాం. 3, 4 చూసాము. 5 కూడా చూసేసాం కదా. 3, 4 చూసాం. 3, 4లో స్వామి మనకి ఏం చెప్తున్నారంటే నిత్య సన్యాసులు, అనిత్య సన్యాసులు. సన్యాసము ఇందులో మనకి ముందు నుంచి కూడా ఎవరే సన్యాసి అంటే ఏంటి, కర్మయోగి అంటే ఏంటి అని చెప్తూ ఎవరైతే ఈ దేన్ని ద్వేషించటము, దేన్ని మోహించటము లేదు, దేనికి మనం ఆ వీక్నెస్, మన బలహీనత లేకపోవటం, వీటన్నిటిని పోగొట్టుకుని ఉంటాడో, ఎప్పుడైతే అన్ని త్యాగం చేసి ఉంటాడో వాడిని మనం సన్యాసి అంటాం. రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు అనేటువంటి ఇట్లాంటి ద్వంద్వాలు ఈ రెండు ఉన్నాయన్నీ ఏమీ లేకుండా ఉన్నవాడు త్వరగా బంధాల నుంచి విముక్తులవుతాడు అని చెప్పేసి నేను చూసాం. దాంట్లో 2 రకాలైన సన్యాసులు చెప్పారు. అందులో నిత్య సన్యాసులు, అనిత్య సన్యాసులు అని. నిత్య సన్యాసులు అనేవాళ్ళు ఈ నిష్కామ కర్మలు చేసుకుని ఎటువంటి కర్మలు చేయకుండా త్యాగం చేసేసి అన్నిటినీ ఎటువంటి దానికి బంధాలకి లోను కాకుండా ఉండేవాళ్ళని నిత్య సన్యాసి అన్నారు. ఇవన్నీ పట్టించుకుంటూ బంధాలు, రాగాలు, ద్వేషాలు, మన జీవితం ఈ దీంట్లోనే బాహ్యమైనటువంటి జీవితంలో కొట్టుమిట్టాడుతూ దాంట్లోనే ఉన్న వాళ్ళని అనిత్య సన్యాసులు అన్నారు. అనిత్య సన్యాసులు కాషాయ వస్త్రాలు వేసుకున్నా కూడా మానసికంగా గనక వాళ్ళు పరిపక్వత రాకుండా, వాళ్ళు ఎటువంటి బంధాలకు లోను కాకుండా ఉన్నట్లయితే మనుషులు అనేవాళ్ళు వేషధారణ మాత్రం సన్యాసి వేషధారణ కానీ మనసు నిర్మలంగా ఉండదు, ఆలోచనలు నిర్మలంగా ఉండవు. వాళ్ళు ఈ ప్రతి దాని మీద వాళ్ళకి ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీళ్ళందరూ అనిత్య సన్యాసులు. వీళ్ళు సన్యాసం వేషం వేసుకున్నా కూడా వీళ్ళు సన్యాసులు కాలేరు. అదే నిత్య సన్యాసులు, వీళ్ళకి దేని మీద భావబంధాలు ఉండవు, మోహాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, దేన్ని మనకు పట్టించుకోరు. ఏది వాళ్ళు చేసిన, వాళ్ళకి నియమింపబడిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని ధర్మబద్ధంగా మన ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మనం చేస్తూ ఉంటారు. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఇవన్నీ చేయొచ్చు. అందుకని వాళ్ళు నిత్య సన్యాసులు అన్నారు. వీళ్ళు సన్యాసం అంటే మనం తలకిందులుగా తపస్సు చేస్తూ లేకపోతే ఎక్కడో వస్త్రాలు, కషాయ వస్త్రాలు ధరించుకొని ఉంటామో కాదు. అది గృహస్థాశ్రమంలో ఉండి కూడా మనస్సుకి ఏమీ అంటించుకోకుండా ఆత్మదర్శనంతోనే, ఆత్మతోనే ఉండేవాళ్ళు. తర్వాత మనలో ఆత్మను చూసుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ కూడా అదే ఆత్మ చూడగలిగిన వాళ్ళు. అంటే నన్ను నేను ఎట్లా చూసుకుంటున్నాను, నన్ను మళ్ళీ అవతల వాళ్ళలో కూడా చూసుకునేటువంటి వాళ్ళని నిత్య సన్యాసులు అన్నారన్నమాట. ఇది వీళ్ళకి, ఈ నిత్య సన్యాసులకి ఇవన్నీ వదిలించుకున్న వాళ్ళు, భవబంధాలన్నీ, సంసార బంధాలన్నీ వదిలించుకున్న వాళ్ళు త్వరగా తేలికగా ఈ జ్ఞానయోగానికి పొందగలుగుతారు అని చెప్తారు. ఈ నిత్య సన్యాసులు వాళ్ళకి గృహస్థుడైనా ఎవరైనా కూడా చేయొచ్చు. ఇందులో ఈ నిత్య సన్యాసులు 4వ శ్లోకంలో ఈ కర్మయోగము, జ్ఞానయోగము అని 2 చెప్పారు కాబట్టి కర్మయోగం, జ్ఞానయోగంలో ఈ రెండు సాధించవచ్చు. ఈ రెండింటిని మనం అనుసరించవచ్చు, అనుష్ఠానం రోజు చేయొచ్చు. ఇందులో కర్మయోగము అనే దాన్ని, జ్ఞానయోగము 2 ఒకటే అయినా, రెండిటికి మార్గం ఒకటే అయ్యి దాని గమ్యం ఒకటే అయినా కూడా మనము ఆ బంధాలని మనము ఎలా అనేది
ఇవన్నీ మనం ఈ జ్ఞానయోగం కర్మయోగం వేరు వేరు అనుకోకుండా వేరు వేరు అనుకునే వాళ్ళు అవివేకులు, వాళ్ళు బాల్య అంటే పిల్లల్లాగా ఏమి తెలియని వాళ్ళు అని. ఈ రెండు ఒకటే, ఈ రెంటికి ఉన్న గమ్యం ఒకటే, చేరుకునే మార్గాలు వేరు వేరు అవ్వచ్చు. లేదంటూ కర్మయోగాన్ని ముందుగా అనుభవించమంటారు, అభ్యాసం చేయమంటారు. కర్మయోగంలో నువ్వు ఫస్ట్ స్టెప్, మనం పునాది అనేది, కర్మయోగం అనేది పునాది. మనం చేసే పనులన్నింటినీ ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎటువంటి మనం దానిలోంచి ఎటువంటి ఫలితాన్ని కోరుకోకుండా, ఇది మనం నిమిత్త మాత్రము, ప్రభువు మనకి అవకాశాన్ని ఇచ్చాడు, మనం చేస్తున్నాము, దీని మీద వచ్చేది ఏదైనా ఈశ్వరార్పణం అని చెప్పి అనుకుంటూ మనం దాని మీదనే ముందుకు వెళ్ళేటట్లయితే, తర్వాత మనకి భవబంధాలు దీంట్లోంచి మనకి విముక్తి వచ్చిన తర్వాత మనం మనలోని అంటే మనలోని మనని చూసుకునే అవకాశం దొరుకుతుంది. ఇది అభ్యాసం. మనం ఎంత తీవ్రంగా, ఎంత ఏకాగ్రతతో మనం దీన్ని అభ్యసిస్తాము, ఎంత అనుష్ఠిస్తాము, అనుష్ఠానంగా మనం దీన్ని స్వీకరించి మనం చేస్తాము, మన కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మనం ఈ లీనమైపోయి ఉన్నా కూడా మన చేతులు, కర్మలు, మన మాటలు, మన వినే శబ్దం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ గురించే ఉంటాయి. మనం అది తప్ప వేరే వినం. అలాగే నిత్య మననము, నిత్య శ్రవణము, మనం ఎప్పుడు దాన్ని మననం చేసుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం భగవన్ నామాన్ని. అట్లాగే నిత్య శ్రవణము, ఎప్పుడు మనం వినేది భగవన్ నామాన్ని. ఈ విధంగా మనము ఈ జ్ఞానయోగంలో మనం జ్ఞానయోగాన్ని, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుని, దాంట్లో మనం ఆత్మదర్శనం చేసుకొని, మన ఆత్మలో ఎట్లయితే ఉందో మన అందరిలో కూడా ఇట్లాంటి ఆత్మే ఉంటుందని చెప్పి అందరినీ గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళేది ఏదైతే ఉందో, ఇది చిత్తశుద్ధి ఉండాలి, స్వార్థరహితం ఉండాలి, అన్ని ఈశ్వరార్పణం చేయాలి. ఇవన్నీ చేసి దృఢంగా, మన దృఢత్వం గురించి కూడా నేను మాట్లాడుకున్నాం. మనం ఎంత మన సంకల్పము, ఎంత మన దృఢ నిశ్చయంతో మనం ఇది చేస్తాము అనే దాని మీద వచ్చే ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇది స్థితిలో ఉండాలి, అస్థిరమైన స్థితిలో స్థిరమైన స్థితిలో ఉండి చేయాలి. మనం ఎప్పుడు మనసు, మన ఆలోచన, మన మాట, చేత అన్ని కూడా ఒకే దాన్ని ప్రతిబింబించాలి, ఒకే విషయాన్ని. మనం ఒక్కో రకంగా వెళ్ళకూడదు. ఆ విధంగా ప్రతిబింబించినప్పుడు మనము ఈ స్థిరమైన స్థితిని చేరుకుంటాం. అది మనసు మనది నిశ్చలంగా కదలకుండా ఉండాలి, ఎటువంటి ఆలోచనలు రాకుండా. మన ఆలోచన ఏదైతే మనం నిశ్చయం చేసుకుని కూర్చున్నామో దాని మీదనే మన మనస్సు ఉండాలన్నమాట. అందుకని చెప్పి దాంట్లో ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చేసి అందులో ఎవరైతే ప్రావీణ్యత సంపాదించుకుంటారో వాళ్ళకి ఈ మోక్ష అనేది త్వరగా దొరుకుతుంది అనమాట. ఇదంతా మనము మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ నిష్కామ కర్మయోగంలో మనం చేసేయన్ని సమాజం హితం కోసము, మన చుట్టూ ఉన్న వాళ్ళ హితం కోసము, ప్రతిదీ పరోపకారార్థమే తప్ప మనకంటూ ఏం చేయరు. అందుకని మనం ఈ రెండింటిని అనుభవించేటప్పుడు మనకు వచ్చే ఫలితం మాత్రం ఒకటే, గమ్యం అదే. మనం చేరుకునే మార్గాలు వేరే అవ్వచ్చు కానీ, మనం దాన్ని ఉపయోగించే మార్గాలు వేరే అవ్వచ్చు కానీ, మనకి గమ్యం అయితే ఒకటే, అదే మోక్ష సాధన అనేది ఈ 2 శ్లోకాల్లో మనం చూసాము. ఇప్పుడు 5వ శ్లోకంలో చూద్దాం. ధనలక్ష్మి గారు అవుతున్నారు, భవాని గారు ఎవరు చదువుతాక? చదువుతాను, మనోదర్ గారు రాలేదు. ఒక్క నిమిషం. ఐదో శ్లోకం చదవండి. చదువుతాను. యచ్చాంక్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి సపశ్యతి. 5వ శ్లోకంలో మనకి 4-5 శ్లోకాల రెండిట్లో కర్మయోగము, జ్ఞానయోగము రెండు ఒకటే, ఫలితం ఒకటే అని చెప్తున్నారనమాట. అందుకని 5వ శ్లోకంలో కూడా అదే. సాంఖ్యే అంటే జ్ఞాననిష్ఠులచే, యత్ స్థానం, ఏ స్థానం అంటే మోక్షము, ప్రాప్యతే పొందబడుతున్నదో, తత్ అది, యోగై అపి కర్మయోగుల చేతను, గమ్యతే పొందబడుచున్నది. సాంఖ్యంచ అంటే జ్ఞానయోగము, యోగంచ కర్మయోగము, ఏకం ఒకటిగా, ఒకే ఫలము కలదిగా, యహ అవడు,
పశ్యతి చూస్తున్నాడో తెలుసుకొనుచున్నాడో సహ ఏవ అతడే పశ్యతి నిజముగా చూచినవాడు తెలిసినవాడు అగును. ఇందులో కూడా జ్ఞానయోగము కర్మయోగంలో వచ్చే ఫలితాల గురించే కలిపి రెండు ఒకటి అని మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నారు. తాత్పర్యం ఏంటంటే జ్ఞానయోగులచే ఏ స్థానం అంటే మోక్షము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగము కర్మయోగము ఒకటిగా ఒకే ఫలము కలుగజేయనిదిగా చూచువాడే నిజముగా చూచువాడును అగును, తెలిసినవాడును అగును. ఈ జ్ఞానయోగం ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో అంటే జ్ఞానయోగం అంటే మనం మిగిలినన్ని వదిలేసి కర్మత్యాగాలు చేసేసి కర్మయోగం అనేది లేకుండా డైరెక్ట్ గా తలకిందులుగా మనం తపస్సు చేయటం లేదా కూర్చొని ఎక్కడో అడవిలో తపస్సు చేసి దాని నుంచి జ్ఞానం పొంది మనం అంటే ఏంటో నేను అనే దాన్ని తెలుసుకుని అక్కడి నుంచి ఆత్మజ్ఞానంలోకి వెళ్ళి ఆత్మగ్రచనం చేసుకుని ఆత్మ నుంచి పరమాత్మను ఏకం చేయగలిగే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇదంతా చాలా దూరం అన్నమాట. మనం ఏకంగా వెళ్ళి మెడిటేషన్లో కూర్చొని ఇవాళ 5 నిమిషాలు కూర్చునగానే నా మనసు నాకు ఆలోచనలు చాలా వస్తున్నాయి, నాకు ఆలోచన ఆగట్లేదు, అందుకని నేను చేసే ఉపయోగం లేదు అని చెప్పి మానే ఎట్లా ఉంటుందో అట్లాగే ఇది కూడా అనమాట. ధ్యానం అనేది మనం అడవిలో కూర్చొని ఏదో గురువు లేకుండా మనకు ఒక దిక్సూచి అనేది లేకుండా దశ దిశ లేకుండా మనం వెళ్ళి కూర్చుంటే మనకి అది పొందటానికి ఇంకా ఎక్కువ దూరం ఉంటుంది, ఎక్కువ కష్టం అవుతుంది. ఇంతకు చిన్న ఉదాహరణ మనం చూసుకుంటే ఇందులో భృగు మహర్షి గురించి మీరంతా వినే ఉంటారు కదా. భృగు మహర్షి పేరు విన్నారు కదా. అవునండి. ఆయన చిన్నప్పటి నుంచి వరుణుడు తండ్రి. ఆయన చిన్నప్పటి నుంచి దేవుడు మరి వాళ్ళ ఋషులు దేవతలు వాళ్ళకి ఇదే కాబట్టి ఆయనకి దేవుడు దైవం గురించి దైవత్వం గురించి వీటి గురించి భృగువు చెప్తాం. ఆయన ఒక రోజు వస్తాడు, ఎక్కడ ఉంటాడు ఈ దేవుడు నువ్వు చెప్పి ఆయన నువ్వే వెళ్ళి కనుక్కో అని చెప్తాడు. సరే నేను వెళ్ళి అడవికి వెళ్ళి తపస్సు చేయటమే కదా వాళ్ళకి ముందు నుంచి చూసింది. ఆయన కూడా వెళ్ళి అడవికి వెళ్ళి తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత ఆయనకి ఏం చూస్తాడంటే ఆయనకి ఏమర్థం అవుతుందంటే ఆహారం అనేది మనిషి ఆహారం పుడుతుంది, ఆహారం నుంచి మనిషి పుడతాడు, మళ్ళీ ఆహారంలోనే చనిపోతాడు అనేది చూస్తాడు, అర్థమవుతుంది. చూస్తే మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో చెప్తాడు, నేను దేవుడిని అనుకున్నాను అని. ఎక్కడ ఏంటి అంటే ఆహారం అనేది దేవుడు, ఆహారం లేకపోతే మరి జీవుడు బతకలేడు కాబట్టి ఈ ఆహారమే దేవుడు అని చెబితే తండ్రి నవ్వేసి మళ్ళీ చూసిరాపో అని చెప్తాడు. మళ్ళీ చూడతాడు, మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆహారం కాదు శ్వాస ప్రాణం, ఈ ప్రాణమే దేవం, ప్రాణం లేకపోతే ఆ జీవుడు లేడు కాబట్టి అని మళ్ళీ వచ్చి ప్రాణం అని చెప్తాడు. ఆయన మళ్ళీ నవ్వేసి మళ్ళీ పంపించేస్తాడు. ఈ విధంగా రకరకాలుగా జ్ఞానము ప్రాణము ఆహారము మన శ్వాస ఇవన్నీ రకరకాలుగా చివరికి ఇట్లా వచ్చి చెప్తుంటే మళ్ళీ వెళ్ళిరా అని చెప్తా ఉంటాడు. ఆయన చివరికి వచ్చేటప్పటికి ఈ అనుభవం చేసి 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 అన్ని రకాలుగా ఏదా అని చెప్పి ఆయన వెతికి ఉన్నారు కదా. చివరికి ఆయన ఆ ఆత్మదర్శనం జరిగి ఆనందాన్ని పొందుతాడు. ఆనందంకి పరిమితులు అవధులు ఏమి లేవు, నువ్వు ఎంత గొప్పగా అనుభవించగలవు అనేదే లెక్క. ఈ ఆనందాన్ని పొందినప్పుడు ఆయనకి ఇదే బ్రహ్మము, ఇదే దేవుడు, ఇదే పరబ్రహ్మము, ఇదే పరమాత్మ అని చెప్పి ఆయనకు అర్థం. ఇక మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఆనందాన్ని చూశాను, ఆనందం దేవుడు అని చెప్పకుండా ఆనందంలోనే మునిగిపోయి ఆయన దాంట్లో నుంచి పొందుతాడు. అది మహర్షి అనమాట. అందుకని ఈ విధంగా మన జ్ఞానయోగము అనేది జ్ఞానాన్ని పొందాలి అంటే ఇన్ని కష్టాలు పడాలి. ఇది అందరికీ సాధ్యం అవుతా అంటే కష్టం చెప్పి. అందుకని చెప్పి ముందు నువ్వు కర్మయోగాన్ని అనుభవించు, కర్మయోగాన్ని చేసి నువ్వు అప్పుడు రా నా దగ్గరికి అని చెప్పి స్వామి చెబుతారనమాట. ఆ కర్మయోగమును జ్ఞానయోగం నుంచి వచ్చే ఫలితం ఒకటే అని ఎవరైతే చూస్తారో, ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో గమనిస్తారో వాళ్ళు విజ్ఞానులు, వాళ్ళు మనం నిజంగా చూసిన వాళ్ళు. అంటే కళ్ళున్నా కూడా చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు, కళ్ళు లేకపోయినా చూసేవాళ్ళు మనసుతో కొంతమంది ఉంటారు, కళ్ళుండి చూసేవాడు కొంతమంది.
ఈ విధంగా కళ్ళుండి చూశారు. అంటే నిజంగా వాళ్ళు ఈ రెండింటినీ ఒకటే అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు జ్ఞానవంతులు, వివేకవంతులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. లేదంటే వాళ్ళంతా అవివేకులు. వాళ్ళకి రెండు వేరు వేరు, ఇది వేరు అది వేరు, ఈ దారిలోంచి వెళ్తే ఇది రాదు, ఆ దారిలోంచి అది రాదు అనుకునే వాళ్ళు అవివేకులు అన్నమాట. అందుకని దేని దానికే చేయాలి అని చెప్పి అనుకో. ఎప్పుడైతే నువ్వు జ్ఞానయోగులు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా కర్మయోగులు అంటే తక్కువ వాళ్ళు, జ్ఞానయోగులు అంటే ఎక్కువ వాళ్ళు అని చెప్పి అదేం లేదు. ఇద్దరు ఒకటే. కాకపోతే అవలంబించే మార్గం ఏదైతే ఉందో అది వేరు వేరు. సాలూరు నుంచి హైదరాబాద్ రమ్మంటే మన జ్యోతి విజయనగరం, ఇచ్చాపురం, రాయపూర్ నుంచి మధ్య ఇందూరు నుంచి నాగపూర్ నుంచి హైదరాబాద్ రావచ్చు. ఎందుకంటే ఆ పక్కన ఉంటుంది కాబట్టి. మనం ఇటు నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ రావచ్చు. గమ్యం ఏంటి మనకి? హైదరాబాద్. కాబట్టి ఎటు నుంచి పోయినా ఎటు తిరిగి వచ్చినా నువ్వు నీ గమ్యం ఒకటే అని చెప్పి నువ్వు గుర్తించగలిగినప్పుడు నువ్వు అనుసరించే మార్గం ఏదైనా, మనం ధర్మపాదుడి వృత్తాంతంలో చూసాం. ఆయన ఏమీ 24 గంటలు భగవన్నామ స్మరణలో మనసుతో ఉన్నా కూడా ఆయన చేసే కార్యక్రమాలు మాంసం కొట్టడం ఆపలేదు, మాంసం అమ్ముకోవడం ఆపలేదు, తల్లిదండ్రుల పూజ ఆపలేదు, ఇంటికి వచ్చి సంసారాన్ని తీసుకుని బయటికి రాలేదు, ఏమీ చేయలేదు. అయినా కూడా ఆయన భక్తితోనే పరమాత్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి చూసిరా అని చెప్తాడు. ఒకళ్ళకొకళ్ళు. కౌశికుడు కదా ఆయన పేరు. శ్రావణుడు అనుకుంటాను. శ్రావణ కుమారుడేమోనండి. శ్రవణ కుమారుడు కాదు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని కావిడిలో మోసుకుని ఆయన. ఈయనొచ్చి పతివ్రత దగ్గరికి వెళ్ళి ఆ పక్షులు మాడి కింద కూర్చొని పక్షులు రెట్టేసి చూసి అక్కడి నుంచి వస్తాం ధర్మపాదుడి కథలో. అవునండి, అవును. ఆయన జయ శ్రీరామ్. అదే అంటే నేను ఈ కథ అంతా చెప్పుకురాలేదు, ధర్మపాదుడి యొక్క దాని వరకే చెప్తున్నాను. అందుకని ధర్మపాదుడు మాంసంతో చేసిన మాంసం ఇవన్నీ చేసినా కూడా, హింస అనేదాన్ని చేసినా కూడా ఆయన ఎక్కడా కూడా ధర్మము, నీతి, న్యాయం తప్పకుండా వస్తాడు. కాబట్టి వాళ్ళకు ఒకరికొకరు ఆ పతివర్తకి ధర్మపాదుడి గురించి తెలియటం, ధర్మపాదుడికి పతివర్త గురించి తెలియటం, అక్కడెక్కడో పక్షులు కాలిపోతే పతివర్తకు తెలియటం, ఇవన్నీ కూడా ఏంటంటే కర్మయోగంలోంచి బాగా. నువ్వు కర్మయోగం ఎప్పుడైతే చేస్తావో నువ్వు దీన్నన్నిటినీ నువ్వు ఏది చేసినా భగవత్ అర్పణం అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుభవం చేస్తావో అక్కడ నీకు ఈ తంట జరుగుతుంది అన్నమాట. అది ఈ జ్ఞానయోగులు అయినా కర్మయోగులైనా అందరూ సమానమే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ఉండదు, అందరూ సమానమే. కాకపోతే ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇటు నుంచి ఈ నడుస్తా, ఇటు నుంచి ఈ నడుస్తా, అంతకంటే తేడా ఏమి లేదు. ఎటు వెళ్ళినా కూడా చివరికి అదే. అందుకని ప్రపంచం అనే దాన్ని నిజంగా చూడగలిగిన వాడు, మనం ఇంతకుముందు చెప్పుకున్న పుస్తకాలు, రోజు తిరిగే దారైనా కొన్నిటిని మనకు దశలో రావు. మనం వాకింగ్కి వెళ్తాము, లేకపోతే పార్క్కి వెళ్ళటానికి వెళ్తాము, రోజు అదే రోడ్లు వెళ్తాము వస్తాము. కానీ కొన్ని మనం గమనించం. అవి మనం రొటీన్గా వెళ్ళిపోతాం, రొటీన్గా వస్తాం. అదే కనుక మనం కళ్ళు తెరిచి చుట్టూ ఏం జరుగుతుంది, మనకి ఈ పార్కులో మనం నడిచే దారిలో ఏమున్నాయి, ఆ పక్క చెట్లు ఏమున్నాయి, ఈ పక్క చెట్లు ఏమున్నాయి, రాళ్ళు రప్పలు ఏమున్నాయి, ఇవన్నీ కనుక మనం గమనించుకుంటే వెళ్తే మనం కళ్ళు తెరుచుకుని ఉన్నట్టు, జ్ఞానం అంటే వివేకాన్ని కలిగి ఉన్నట్టు. అందుకని ప్రపంచంలో నిజంగా చూసేవాడేవాడంటే జ్ఞానయోగము, కర్మయోగము ఈ రెండు ఒకటే, ఒకే ఫలితాన్ని కలగజేస్తాయి అనేవాడు వివేకవంతుడు. అలా కాకుండా చూసేవాడు అవివేకి. అందుకని కర్మయోగాన్ని చిత్తశుద్ధితో చేయాలి. అది మనకి అంటే ఇంద్రియ నిగ్రహము, తర్వాత మనం శ్రద్ధ, మన నిష్ఠ ఇవన్నీ పెట్టుకొని చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు భక్తి, ఇవన్నీ చేసినప్పుడు అక్కడ జ్ఞానయోగం అనేది వస్తుంది. అది లేక కర్మయోగాన్ని కనుక మనం నిర్మలమైన మనసుతో చిత్తశుద్ధితో చేయకపోతే జ్ఞానయోగం రాదు. అది కష్టం. అదంటే కష్టం అవుతుంది. అందుకని చెప్పి మనం రెండు ఒకటే అని చెప్పి మళ్ళీ మనకి 4వ శ్లోకంలో చెప్పిన దాన్ని ఈ శ్లోకంలో కూడా ఇంకొకసారి మళ్ళీ మనకి రెండు ఒకటేనైనా
గమ్యం అది అయినప్పుడు నీకు మోక్షాన్ని సాధించటమే గమ్యం అయినప్పుడు నువ్వు ఎటెళ్ళి ఎటు నుంచి వచ్చావు అనేది సమస్య కాదు. మనం ఇంట్లోకి వెళ్ళటానికి 3 దారులు ఉంటాయి. ఉత్తరవైపు ద్వారం ఉంటుంది, తూర్పు ద్వారం ఉంటుంది, లేకపోతే వెనక పని మనిషి వచ్చే ద్వారం ఉంటుంది. ఎక్కడి నుంచి అన్నారా? నువ్వు లోపలికే కదా వస్తావు. పని మనిషి వచ్చేటప్పుడు వెనక ద్వారం నుంచి వస్తుంది, మనం వచ్చేటప్పుడు ఉత్తరం ద్వారం. ఎవరైనా బంధువులు వస్తే సింహద్వారం నుంచి వస్తారు. దొంగలు ఉంటే అన్ని దారుల నుండి వస్తారు, ఎటు నుంచి సింహద్వారం వెనక నుండి నుంచి తప్ప. వస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా వస్తారు. అందుకని ఏటి నుంచి వచ్చినా మనం ఇంట్లోకి చేరుతాం. అట్లాగే ఇది కూడా కర్మయోగం చేసినా, నువ్వు జ్ఞానయోగం చేసినా, లేదా నువ్వు పితృయజ్ఞం చేసినా, ఏది చేసినా కూడా నువ్వు మళ్ళీ వచ్చేది ఇక్కడికి. అది నువ్వు తెలుసుకున్నప్పుడు ఏది యోగమైనా నువ్వు ఏ దారిలో అయినా ఏ బాటలో అయినా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ కర్మయోగము అనేది చిత్తశుద్ధితో చేయకపోతే జ్ఞానయోగాన్ని పొందటం ఎలా కష్టం అవుద్ది ఏంటి అని చెప్పి మళ్ళీ వచ్చే శ్లోకంలో 6వ శ్లోకంలో చెప్తున్నారు. 6వ శ్లోకంలో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. మహాబాహో, గొప్ప బాహువులు గలవు అర్జున, సన్యాసహతు జ్ఞానయోగము కర్మ సన్యాస రూపమగు జ్ఞాననిష్ట అయితే, అయోగత కర్మయోగము లేకుండా ఆప్తుం పొందుటకు దుఃఖం కష్టతరము. యోగ శక్యం కాదు, కష్టతరం అంటే వీలు కాదు. యోగయుక్త అంటే కర్మయోగముతో కూడిన మునిహి దైవ మననశీలుడు నచిరేణ శీఘ్రముగా బ్రహ్మమును అధిగచ్చతి పొందుచున్నాడు. గొప్ప బాహువులు గలవు అర్జున, ఈ కర్మ సన్యాస రూపమగు జన్మయోగం అయితే కర్మయోగము లేకుండా పొందుట కష్టతరము. కర్మయోగముతో కూడిన దైవ మననశీలుడు శీఘ్రముగా లక్ష్యమును బ్రహ్మమును పొందుచున్నాడు అని చెప్పి. అంటే కర్మయోగము చేసి వచ్చేవాడు జ్ఞానయోగాన్ని పొందటం తేలిక. కర్మయోగంతో కూడినటువంటి మననం అంటే మనం సదే స్మరణ, మనం దాన్నే ఉచ్చరించుకుంటూ ఉంటాం ఒకటి. అదే దాన్ని లోపల మనకు శ్రీకృష్ణ కృష్ణ 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 అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా దాన్ని వాళ్ళు ఈ లక్ష్యాన్ని త్వరగా చేరగలుగుతారు. మనం ఇంతకుముందు కూడా చూసాం. నువ్వు ఎంత తీవ్రంగా, ఎంత నువ్వు నీ ఏకాగ్రతతో నువ్వు దీని మీద ఎంత మనం ఆ లక్ష్యాన్ని చేరడానికి మనం ఎంత ఏకాగ్రతతో చేస్తామో అప్పుడు మనకి త్వరగా మనం సాధించగలుగుతాము. ఒకే పని ఒకేసారి అందరూ మొదలు పెట్టినా కూడా అందరూ ఒక్కొక్కసారికే చేరగలుగుతారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనం ఇద్దరికి 2 గొడ్డలు ఇచ్చి 2 చెట్లు కొట్టుకురమ్మని చెప్పి ఇచ్చారు. ఒక ఆయనేమో గొడ్డలు తీసుకొని వెంటనే పట్ట 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 చెట్టు కొట్టడం మొదలెట్టు. ఇంకొక ఆయనేమో గొడ్డలు తీసుకుని రాయి మీద పదును పెడుతూ ఇంకా గంట టైం ఇచ్చారు. ఆ గంట టైంలో ఒక కొట్టాలి. వీడు లాస్ట్ అరగంట సేపు దీన్ని పదును పెట్టి 30 గంట సేపు ఆ 15 నిమిషాల్లో ఈ చెట్టు కొట్టేశాడు పదును పెట్టిన ఆయన. మొదటగా రాగానే వెంటనే మొదలు పెట్టడానికి సగం కూడా కాలేదు. ఏమయ్యా ఎందుకు అంటే, నువ్వు ఉత్సాహంతో మొదలుపెట్టేసి నీ గొడ్డలికి పదునుందో లేదో చూసుకోకుండా నువ్వు చేసావు. నేను గొడ్డలికి ముందు పదును పెట్టుకున్నాను, అది షార్ప్ పదునుగా అయిపోయిన తర్వాత నరకటం అనేది తేలిగ్గా అయింది అని చెప్పాను. ఇద్దరికి ఒకే పని, ఒకేసారి, ఒకే టైము, ఒకే రకమైన చెట్టు, అన్నీ ఒకటే. అవలంబించిన మార్గం ఏదైతే ఉందో అది వేరు వేరు. అందుకని నువ్వు మోక్షాన్ని సాధించటానికి నువ్వే మార్గంలో వెళ్ళావు అనేది కనుకంటే, నువ్వు నమ్ముకున్న మార్గము, విశ్వసించిన మార్గం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎంత తీవ్రతతో, ఏకాగ్రతతో నువ్వు దాన్ని ఉన్న పద్ధతులన్నీ, అనుష్ఠానం అంతా దానికి ఉన్న పద్ధతులన్నీ చేసి నువ్వు ఎప్పుడు దాన్ని చేరగలుగుతావు అనేది విషయం.
అందుకని ఏ పని అయినా సరే మనం ఎంత శ్రద్ధతో, ఎంత నిష్ఠతో, ఎంత ఏకాగ్రతతో, ఎంత తీవ్రతతో చేస్తాము అనే దాని మీద మన సాధన అనేది, మనం ఆ గమ్యాన్ని చేరటం అనేది ఆ సాధన మీద ఆధారపడి ఉంటుంది అని ఇందులో ఆయన అదే చెప్పేది. జ్ఞానయోగము కర్మయోగం లేకుండా పొందుట కష్టము, కాబట్టి నువ్వు కర్మయోగం చేసి కర్మయోగం ద్వారా నువ్వు జ్ఞానానికి రా అని చెప్తున్నారు ఇందులో. అంటే కర్మయోగం అనేది నీ ఇంటికి పునాది లాంటిది. ఆ పునాది కర్మయోగంలో నువ్వు వేసుకున్నప్పుడు జ్ఞానయోగం నీకు సిద్ధిస్తుంది అని చెప్పి. నువ్వు కర్మయోగంలో నువ్వు ఎప్పుడైతే భవబంధాలను వదిలేసావో నీ మనసుని, నీ ఆత్మని నువ్వు చూసుకోగలుగుతావు. నువ్వు అనేది చూసుకోగలుగుతావు. ఈ బాహ్య స్వరూపాన్ని, ఈ నామాలు, ధ్యేయాలు ఇవన్నీ వదిలేసుకుని చూసుకోగలుగుతావు. కాబట్టి నువ్వు అక్కడి నుంచి జ్ఞానం పొందటం అనేది ఈజీ, తేలికైన విషయం. అందుకని చెప్పి ముందు కర్మయోగంలో నుంచి జ్ఞానయోగం, అది తేలికైన విషయం అని చెప్పి స్వామి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇందులోనే అంటే కర్మయోగం యొక్క ప్రాముఖ్యత అంటే మనం ఇంటికి పునాది ఎంత గట్టిగా పెట్టుకుంటామో ఆ విధంగా దాని ప్రాముఖ్యత అనే దాని గురించి చెప్తూ, కర్మయోగం యొక్క సహాయం లేకపోతే కర్మ సన్యాసం త్యజించటం, అన్ని వదిలేయటం అనేది అంత సాధ్యమైన తేలికైంది కాదు. దానివల్ల దాని సహాయంతో కర్మ సన్యాస రూపము, ధ్యాననిష్టము మనం పొందొచ్చు, లేకపోతే కష్టము అని చెప్పి చెప్తున్నారు. కర్మయోగంలో ఆరితేరిన తర్వాతనే, కర్మయోగంలో మనకి ఆ యొక్క ఆత్మ దర్శనాన్ని, అంటే మన ఈ నిష్కామ కర్మలు, ఇంద్రియ నియంత్రణ ఇవన్నీ చేసుకోగలిగినప్పుడే మనం జ్ఞానం వైపు చూడగలుగుతాం. లేకపోతే మన దృష్టి అటు ఇటు ఇటు అటు పోతూ ఉంటుంది. ఏదైనా చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఎందుకు చేయమంటారు? ధ్యానం చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, భగవంతుడి దగ్గర కళ్ళు మూసుకొని ఎందుకు చేస్తాం? మన చూపు అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది. చూపు అటు వెళ్తే మనసు తిరుగుతూ ఉంటుంది. మనసు వెళ్తే తర్వాత మనం ఇక్కడ ఉండలేము. అందుకని చెప్పి అవేవీ చేయకుండా, అవేవీ లేకుండా నువ్వు కళ్ళు మూసుకొని, నువ్వు ఎప్పుడైతే నువ్వు మిగిలినవన్నిటి మీద నీ దృశ్యం మిగిలిన చుట్టూ ఉన్న వాటి మీద నువ్వు చూపు ఎప్పుడైతే వెళ్ళకుండా ఉంటుందో అప్పుడు నీకు ఏకాగ్రత అనేది వస్తుంది. ఏకాగ్రత అనేది వచ్చినప్పుడు కర్మయోగం చేసినా, జ్ఞానయోగం చేసినా అది సిద్ధించటం అనేది తేలికవుద్ది అనమాట. అంటే ఇంకా నిష్కామ కర్మ చేయటం అనేది, చిత్తశుద్ధి అనేది ముందు. దానికి ఇప్పుడు ఈ కర్మయోగం అంటే నిన్న మనం చెప్పాం, ఈ కర్మయోగాన్ని ఎన్నో కోట్ల జన్మల నుంచి మనకు వచ్చిన ఈ బంధాలని, వీటిలో పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన బంధాలతో కూడిన వాతావరణంలో మనం పెరిగాం కాబట్టి ఇవన్నిటిని తెంచుకోవడం చాలా కష్టము అని చెప్పి నిన్న మనం ఒక ఆవిడది బోర్డు మీద రాసే ఎగ్జాంపుల్ గురించి కూడా మనం చెప్పుకున్నాం ఎంత కష్టము అనేది. ఇవన్నీ ఏదైనా మనం ఇవాళ ఎన్ని రకాల భాషలు మాట్లాడుతున్నాము, లేకపోతే మనం మాట్లాడే భాషను ఎంత గొప్పగా మాట్లాడుతున్నాము, లేకపోతే ఎంత విధంగా తెలుసుకుంటున్నాము అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? అక్షరాభ్యాసం రోజున ఓంకారంతో మొదలుపెట్టి ఓం శ్రీం అని చెప్పి రాసి, మహా అని చెప్పి రాసి, అక్కడి నుంచి మనం అక్షరాలన్నీ దిద్దుకుని, దాని తర్వాత మళ్ళీ గుడింతాలన్నీ చూసుకుని, దాని తర్వాత పదాలు చూసుకుని, అక్కడి నుంచి వాక్యాలు చూసుకుని, అక్కడి నుంచి మన పేరాలు చూసుకుని, పేజీలు చూసుకుని, ఇవాళ ఇన్ని రకాలుగా చూస్తే మళ్ళీ మనం ఈ శ్లోకాలు చదవడానికి వచ్చేప్పటికి తప్పు చదువుతామేమో, ఇంకొకటి చదవండి అనే పరిస్థితి. ఇది సాధన అనేది ఎంత సాధన చేసినా మనం వచ్చేటప్పటికి మనం ఆ సాధనలో పరిపక్వత అనేది ఒకటి ఉంటుంది. దాన్ని సాధించి ఈ కర్మయోగంలో కూడా ఇవన్నీ స్టేజ్లు దాటి రావాలి. ఈ 1, 2, 3 అన్ని దాటి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మ అనేది మనం పొందుతామో, ఆ నిష్కామ కర్మను చేస్తూ అన్ని మనం దైవార్పణం అని చెప్పి ఈ 12 రకాల యజ్ఞాలు, మిగిలినవి తపస్సు, యోగము, ఇవన్నీ రకరకాల అన్ని చూసుకుంటూ వచ్చాం కదా. ఇవన్నీ చూసుకుంటూ ఎప్పుడైతే మనము ఈ నిష్కామ కర్మ అనేది, కర్మయోగం అనే దాంట్లో మనము నిలబడతాము, అప్పుడు మనకి ఇది కర్మయోగం అనేది ఎట్లా అంటే ఎలిమెంటరీ, మనకి చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం కదా, అట్లా కర్మయోగం అనేది. జ్ఞానయోగం అనేది కాలేజీకి వచ్చినట్టు. ఇది కూడా ఉదాహరణ ఇక్కడ చెప్తారు.
కాబట్టి ముందు కర్మయోగంలో ఆరితేరిన తర్వాతనే జ్ఞానానుభవాన్ని పొందగలుగుతాడు అనమాట. అందుకని ముందు కర్మయోగం చేసిన తర్వాత కర్మ సన్యాసం, దాని తర్వాత జ్ఞానం సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు త్వరగా పరబ్రహ్మని చేరగలుగుతావు అని చెప్పి ఆయన మనకి చెప్తున్నారు. నచిరేణ అంటే అట్టవారికి బ్రహ్మ ప్రాప్తి విలంబనము జరగదు అని త్వరగా శీఘ్రంగా పొందగలుగుతారు, లక్ష్యాన్ని చేరుకుంటారు అని. ఈ మన మునిహి ఈ శ్లోకంలో మనకి మునిహి బ్రహ్మ అవన్నీ నచ్చిరేణ ఇవన్నీ వచ్చినాయి. దాంట్లో మునిహి అంటే మననము చేసేవాడు. మనం 24 గంటలు స్వామి పేరే తలుచుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటావు, హరే రామ అంటావు, హరే రామ హరే కృష్ణ అంటావు, నీ ఇష్టం. ఏదైనా సరే హరే రామ, జై కృష్ణ, జై శ్రీరామ్, ఏదైనా నువ్వు ఆ 24 గంటలు నీ నిద్రలో కూడా నీ కళలు వచ్చినా, నీ మనస్సులో ఆలోచనలు వచ్చినా, ఏది వచ్చినా కూడా నువ్వు సూక్ష్మ శరీరంతో ఉన్నా, స్థూల శరీరంతో ఉన్నా, ఎట్లున్నా కూడా నువ్వు మనస్సు మాత్రం నీకు అక్కడే ఉండాలి. అకస్మాత్తుగా మెలుగు వచ్చినా కూడా మన మనసు శ్రీకృష్ణ 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 అంటున్నట్లు ఉండాలి. ఆ విధంగా మననం చేయగలిగి ఉండాలి. ఆ విధంగా మననం చేసినప్పుడు, ఆ విధంగా చెప్పగలిగినప్పుడు మనకి ఈ మునులు అనే వాళ్ళు ఏం చేస్తారు? మునులు అంటే అడవిలో కూర్చొని ఒంటి కాలు మీద నిలబడి ఆయన చేసేది ఏంటి? శ్రీరామ రామ 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 అనుకోవటమే కదా. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడుగుతారు, అమ్మవారు, స్వామి మీరు ధ్యానంలో కూర్చుంటారు కదా, ఏం చేస్తారు మీరు ధ్యానంలో కూర్చుని? ఆయన ధ్యానంలో కూర్చుని అనుకునేది రామరామ అని అనుకుంటాడు. అందుకని ఎవరు అయినా కూడా మనం ఎవరిని నువ్వు నమ్ముతావు, ఆ భగవంత నామస్మరణని, ఆ భగవన్ నామస్మరణి చెయ్యి. భగవంతునికి భగవత్ చింతన అనేది ఎప్పుడు ఉండాలి. మనకి ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించాలి. చింతన అంటే ఆలోచించడం. ఎప్పుడు భగవన్నామమే మననం చెప్తూ ఉండాలి. ఇప్పుడు భగవన్నామమే శ్రవణం చేస్తూ ఉండాలి. మధ్యలో అమ్మా నాన్న అని పిలిచినా కూడా వెళ్ళేసి ఏంటి అమ్మ అని చెప్పేసి కానీ నీ మనసు మాత్రం అక్కడే ఉంది. ఇది చేయగలిగినప్పుడు జ్ఞానాన్ని పొంది బ్రహ్మ సాక్షాత్కారం పొందటం తేలిక అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఈ శ్లోకంలో మనకు మన నిష్కామ కర్మయోగం అనే దాంట్లో అనుభవం సంపాదించకుండా, దాంతో చిత్తశుద్ధి అనేది లేకుండా మనకు ఒక్కసారిగా జ్ఞానయోగము కర్మ సన్యాసానికి మొదలు పెడితే ఇందాక మనం చెప్పుకున్నట్టు భృగు మహర్షి గురించి రకరకాలుగా మనకి ఈ అడ్డంకులు వస్తుంటాయి డైరెక్ట్ గా మనం జ్ఞానయోగానికి కూర్చుంటే. అందుకని జ్ఞానయోగానికి కాకుండా ముందుగా మనం ఎట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాము, అదే విధంగా నువ్వు ఒక్కొక్కటిగా మనకి కర్మయోగం ముందు నీకు ఆ వాసనాక్షయం అనేది జరగాలి. అంటే నీకు ఈ చుట్టూ ఉన్న వస్తువుల మీద ఆ అనుబంధము, ప్రేమ ఇవన్నీ పోవాలి. మోహం, ప్రేమ కాదు మోహం, ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోవాలంటే నువ్వు ముందు ఒక్కొక్క దాన్ని నీ పంచభూతాల్లో నుంచి, పంచేంద్రియాలు కర్మేంద్రియాల్లో నుంచి ఒక్కొక్క దాన్ని వదులుకుంటురా. తినేదాని మీద మోహం వదిలి, చేసేదాని మీద మోహం వదిలి, పడుకునే దాని మీద సుఖంగా ఉండేది ఆ మోహం వదిలి, ఈ విధంగా ఒక్కొక్కసారిగా నువ్వు అన్ని వదలలేకపోతే ఒక్కొక్క దానిగా వదులుకుంటూరా. ధనం మీద మోహం వదిలి, త్యాగం, పని, పరోపకారార్థం, సమాజ సేవ, ప్రేమ, అభిమానం. నువ్వు అవతల వాళ్ళని ప్రేమించు, నిన్ను వాళ్ళు ప్రేమిస్తారు. ప్రేమించకపోయినా నీకు వచ్చే నష్టమే లేదు. నువ్వు నీ పని నువ్వు చెయ్యి అంతే. అవతల వాళ్ళ గురించి నేను నమస్కారం అండి అన్నాను, వాడు నాకు అంటలేదు, నీకు అనవసరం. మాకు ఊళ్ళో ఒక ఆయన వస్తుంది, రెడ్డి గారు, మా ట్రస్టీను ఆయన రోజు బాగా కొంచెం క్లోజ్గా ఉంటాడు. ఈయన రోజు మా ట్రస్టీ రాగానే నమస్కారం అండి అంటాడు, ఆయన నమస్కారం అండి అంటాడు, నడుస్తున్నాడు. ఈ మధ్యలో ఈయన ఏమైందో తెలియదు, మా ట్రస్టీ ఆయన చూద్దామని చెప్పి నేను నమస్కారం అంటూ మానేశారు. రాగానే నమస్కారం అండి అనలా.
ఆయన అన్నారు. చివరికి పరిస్థితి ఏమైందంటే ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆయన అంటలే, ఈయన అంటలే, మాట్లాడుకోవట్లేదు. అయిపోయింది. అందుకని నువ్వు ఏదైతే నువ్వు ఈ మోహాలు బంధాలు అనమాట. నేను చెప్తేనే ఆయన చెప్తున్నాడా అట్లా. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నువ్వు అవతల వాడిని ప్రేమించేది ప్రేమించు. ఎందుకంటే నీ మనసు ప్రేమైక స్వరూపం. నువ్వు ప్రేమ స్వరూపం. అట్లాగే నువ్వు అందరినీ ప్రేమ స్వరూపంగానే చూస్తావు. నీ ఆత్మ నుంచి మిగిలిన ఆత్మలను కూడా నీ ఆత్మ లాంటిది కాబట్టి నీ ఆత్మని అందరిలో చూస్తావు. అందుకని చెప్పి నువ్వు ఈ కర్మయోగాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్కటి వదులుకుంటూ వచ్చి నువ్వు నీ ఆత్మ దర్శనం చేసుకున్నప్పుడు నీకు మొత్తం అంతా ఒకటే కనిపిస్తుంది, ప్రపంచం అంతా ఒకటే కనిపిస్తుంది. అందుకని ఈ కాలము, ఈ హృదయంలో మనకి వాసనలు ఇవన్నీ ఉన్నంత వరకు మనం మన మనసు ఊరుకోదు. అది కోతి గంతులన్నీ కుప్పి గంతులన్నీ వేస్తుంటుంది. అట పరిగెడుతుంటుంది. దాన్ని లాగి కూర్చోబెట్టాలి. దాన్ని మనం మన నియంత్రణలో తెచ్చుకోవాలి. దానికి మనం చెప్పాలి. నువ్వు ఇలా అని కోతికి నేర్పుతాం, చిలకకి నేర్పుతాం, మనం ఏనుగులకు నేర్పుతాం, ఈ విధంగా చేయండి. అట్లాగే మనకి ఇవి వస్తాయి కదా, అదేంటి సంక్రాంతికి గంగిరెద్దులకు నేర్పుతారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటే కాలు ముందుకు ఎత్తి మోర ముందుకు చాస్తుంది. అవునండి. ఎట్లా నేర్పితేనే కదా, అదే చెప్పగా నేర్చుకుంటాయి. అదే మనం పేరు పెట్టి పిలుస్తుంటే, మన కుక్క పిల్లైనా ఆవుదూడైనా ఏదైనా దానికి మనం పేరు పెట్టి పిలిస్తే అది దానికి అలవాటు. నన్నే పిలుస్తున్నారు వచ్చేస్తారు. అవునండి, అలాగే వస్తాయి. ఆ విధంగా నువ్వు ప్రతి దాంట్లోనూ నువ్వు ఆ నేర్చుకోవటం అనేది ఉండాలన్నమాట. నువ్వు అవన్నీ చేర్చుకున్నప్పుడు ఈ చిత్తశుద్ధి ఈ మనస్సు అనేది మనం దాన్ని మచ్చిక చేసుకున్నప్పుడు అది మన చెప్పినట్టు ఉంటుంది. మనం ఎట్లయితే కోతుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని, ఆవుల పిల్లల్ని ఇవన్నిటిని మనం మచ్చిక చేసుకుంటున్నాము, ఈవెన్ ఎలుగుబంటిని కూడా మచ్చిక చేస్తారు. మనకి ఆడిస్తారు కదా, ఎలుగుబంట్లు తీసుకొచ్చి ఆడించేవాళ్ళు. ఇప్పుడు రావట్లేదు, కానీ ఇదివరకు ఊళ్ళలో తీసుకొచ్చి ఆడించేవాడు. తీసుకొచ్చేవారండి ఎలుగుబంట్లు కూడా తీసుకొచ్చి ఆడించేవాడు. అట్లాగే ఏ జంతువు అయినా సరే, మన గుర్రాలు మనం మచ్చిక చేసుకోవటం. అట్లాగే మన మనసు తీసుకొచ్చేవారండి, పాములు కూడా తీసుకొచ్చేవారు. పాములతో కూడా ఆడిస్తారు. అన్నటువంటి క్రూర జంతువుల్నే మనం మచ్చిక చేసి మన నియంత్రణలో తీసుకొచ్చి మనం ఆడించగలిగినప్పుడు మన మనసు మన ఆడిస్తే ఎట్లా ఒప్పుకుంటాం మనం? మన మనసును కూడా మనం మచ్చిక చేసి నువ్వు ఇట్లా ఎగరకూడదు, నువ్వు అటు ఇటు వెళ్ళకూడదు, నువ్వు దీని వరకే ఉండాలి నువ్వు అని చెప్తే అది వింటుంది. నువ్వు చెప్పాలి. మనం ఏంటంటే మనసు స్వాధీనంలో మనం ఉన్నాం, మన స్వాధీనంలో అది చేయాలి. అందువల్ల మనం ఎంతసేపు మైండ్ చెప్పిందనే వింటాం. అందుకని అవన్నీ కాకుండా ఇవి ఎప్పుడైతే నువ్వు దీన్ని ఆశ్రయిస్తావో, కర్మయోగాన్ని చిత్తశుద్ధితో, మిగిలినవేమి ఆశించకుండా నిష్కామకరంతో, అది మెల్లమెల్లగా నీకు జ్ఞానాన్ని కర్మయోగంలో ఎప్పుడైతే నీకు వేదాంత శాస్త్రం ఇదంతా వేదాంత శాస్త్రంలో చెప్పిన పరమ రహస్యం ఏంటి అంటే కర్మయోగం చెయ్యి అని చెప్పి దాన్ని తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది నీకు మోక్షానికి తీసుకెళ్ళి. మనం ఈ శుద్ధి కర్మ అని చేస్తాం, క్లీనింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి అనుకుని ఏం చేస్తారు? ముందు మనకి బీపీ టెస్ట్ చేస్తారు, షుగర్ టెస్ట్ చేస్తారు, వాటర్ ఇచ్చేసి ముందు పొట్టంతా క్లీన్ చేస్తారు. అంటే ఆపరేషన్ చేస్తే బాగానే పెట్టి పొట్టలో ఆపరేషన్ చేయాలనుకోండి పొట్టంతా ముందు క్లీన్ చేస్తారు. అదే చెస్ట్కి ఆపరేషన్ చేయాలనుకోండి ముందు పైన చెస్ట్ అంతా మనకి క్లీన్ చేస్తారు, శుద్ధి. అలాగే మనం ఈ కర్మయోగం చేయాలనుకున్నప్పుడు వీటినప్పుడు కూడా నిత్య శుద్ధి మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఏ రంగు సోప్ పెట్టి, ఏ వాసన సోప్ పెట్టి, ఎంత ఖరీదైన సబ్బు పెట్టిన వంటి రుద్దాం అనేది శుద్ధి కాదు. మనసులో పెట్టి మనసులో చేసుకుని వచ్చేది శుద్ధి. అది
ఇక్కడ మనకి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అన్ని చేసుకుని ఎప్పుడైతే మన కర్మయోగం అనేది క్లీనింగ్ ప్రాసెస్, దీన్ని మనం ఎప్పుడు చేసుకునేటప్పుడు మనకు అందరూ ఎవరైనా సరే దీన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్ష సాధన అనేది సాధ్యమే. అందరూ పాటించలేరు కదా, తెలిసినా కూడా విషయం తెలియక కొంతమంది పాటించరు, తెలిసి కొంతమంది పాటించడానికి మనకు అవకాశం లేదులే అని పాటించే వాళ్ళు కూడా సగంలో వెళ్ళిపోతారు. కొంతమంది మొదలుపెట్టి ఆగిపోతారు, కొంతమంది సగం దాకా వచ్చి ఆగిపోతారు, కొంతమంది ఇంకో విధంగా ఏదో విధంగా ఆగిపోతారు. అట్లా కాకుండా మనం నేను చెప్పినట్టు భగీరథుడిలాగా ఒకే లక్ష్యంతో ఒకే పద్ధతిలో దాని గురించి శ్రమించి అదే సంకల్పంతో దృఢ నిశ్చయంతో మనం ఎట్లా చేసామో అదే విధంగా మనం చేయగలిగినప్పుడే మనకి ఈ జ్ఞానము మోక్షము అనేది మనకు సిద్ధిస్తుంది. ఇది ఈ శ్లోకంలో మనకి చెప్పింది. దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. జ్యోతి, మనకు భగవద్గీతలో ఆఖరి శ్లోకం చూడండి, కలేష్ గారు, లాస్ట్ 18వ శ్లోకం 72. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధరః. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర ధ్రువాని తిర్మ తిర్మ. క్లియర్గా చెప్పండి, మెల్లగా చెప్పండి. ధనలక్ష్మి గారు మళ్ళీ ఒకసారి చెప్పండి క్లియర్ గా. చెప్తాను. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిర్మ తిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, వీళ్ళిద్దరూ ఎక్కడైతే కలిసి ఉంటారో అక్కడ అన్ని రకాల సంపదలు, విజయాలు, ఐశ్వర్యము, దృఢమైన నిశ్చయము, ఇవన్నీ నీతి ఇవన్నీ ఉంటాయి. కృష్ణుడు అర్జునుడు, అర్జునుడికి యుద్ధం చేయటం తెలుసు, ఆయుధాలు ప్రయోగించటం తెలుసు, బాణాలు ప్రయోగించటం తెలుసు. కృష్ణుడికి ఏ సమయంలో ఏ దశలో ఏం చేయాలి అనేది కృష్ణుడు చెప్తాడు. దిశ నిర్దేశం కృష్ణుడు చేస్తాడు, అర్జునుడు పాటిస్తాడు. యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో కానీ మహాభారతంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతిదానికి వీళ్ళకి ఎంత బలవంతుడు, భీముడు ఎంత బలవంతుడైనా, లక్క గృహాన్ని దహనం అప్పుడైనా ఇవన్నీ చోట్ల కూడా కృష్ణుడి యొక్క సలహాతోనే వాళ్ళు పనిచేశారు కదా. అవునండి. ఇప్పుడు లక్క గుహంలో ఉన్నప్పుడు ఆయన కింద నుంచి కందకాంత అడవిలోకి తీసుకెళ్ళటానికి వీలుగా ప్రేరణ చేసింది ఎవరు? కృష్ణుడు భీముడికి. అట్లాగే ఖాండవ వనదహనం చేయించినప్పుడు చేసింది ఎవరు? అర్జునుడు చేసింది. చెప్పింది ఎవరు? కృష్ణుడు. ఈ విధంగా అజ్ఞాతవాసాన్ని మీ యొక్క దీనికోసం ఉపయోగించుకోండి. ఎప్పటికప్పుడు కృష్ణుడు కాపాడుతూనే ఉన్నాడు, అసలు సమస్య రాకుండా చూడొచ్చు కదా సార్. ఈ ప్రశ్న గాంధారి కూడా అడిగింది ఆయన. యుద్ధాన్ని నువ్వు కావాలంటే నువ్వు ఆపలేవా, నువ్వు ఎందుకు ఆపలేదు అని అడిగిందా మీరేసిన ప్రశ్న. ఎందుకు ఆపలేదు? మనకేం చెప్పారు? కృష్ణుడు ఎప్పుడెప్పుడు వస్తానని చెప్పాడు? ఇక ఆపద వచ్చినప్పుడు నన్ను ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు నేను వస్తానని చెప్పారా? పాపం ఎక్కువైపోయినప్పుడు పాపాన్ని నిర్మూలన చేయటానికి వస్తానని చెప్పాడు. ఓకే. శిష్యుల్ని రక్షించటానికి, దుష్టుల్ని శిక్షించటానికి వస్తానని చెప్పాడు. నీ కొడుకులు నువ్వు చేసిన అకృత్యాలు,
కౌరవులు, దుర్యోధనుడు వగైరాలన్నీ చేసినటువంటి మోసాలు, అకృత్యాలు, అన్యాయాలు ఇవన్నీ ఏమున్నాయో, అధర్మాలు ఇవన్నీ నశించాలి అంటే నేను రావాలి, యుద్ధం జరగాలి, వీళ్ళందరూ పోవాలి, భూమి భారం తగ్గాలి. అందుకని చెప్పి అప్పటికీ కూడా నేను ప్రయత్నం చేశాను, రాయబారం వచ్చాను, చెప్పాను నేను, మరే నాశనం అయిపోతారు రా, మీరు మారండి రా బాబు అని చెప్పాను నేను, నీ కొడుకులు వినలేదు అని గాంధారితో చెప్తాడు. భీష్మాచార్యులు అంతేనండి, అహంకారం ఎక్కువైపోయినప్పుడు, ఆశ ఎక్కువైపోయినప్పుడు ఎవరి మాట వినరు, వినిపించుకోరు. కళ్ళు కెర్ర ఉంటాయి. అవునండి, మనం మంచి చెప్తే వాళ్ళకి అది చెడుగా ఉంటది. అవునండి. అందుకనే ఈ శ్లోకంలో చెప్పేటప్పుడు సంజయుడికి ధృతరాష్ట్రుడి కళ్ళు లేవు కదా, యుద్ధం క్షేత్రంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడలేడు. అందుకని చెప్పి మళ్ళీ కృష్ణుడిని అడుగుతాడు, నాకు యుద్ధం చూడాలి నేను అంటే, సంజయుడికి ఆ దివ్యశక్తిని ఇస్తాడు కృష్ణుడు, నువ్వు చూసి చెప్తుండు అని చెప్పని. ఆయన పొయ్యిలోకి బొగ్గులు కుంపుటేదాడు, దాంట్లోనూ దీన్ని పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ చెప్తాడు దుర్యోధనుడికి. చెబుతూ అక్కడ సంబోధన కూడా చెప్తాడు, ఓ గుడ్డి మహారాజా అని చెప్తాడు. నువ్వు కళ్ళు లేవు, ఎలాగో చూడలేవు, కనీసం మనసుతో కానీ మెదడుతో కానీ కూడా చూడలేకపోయావు నువ్వు అని చెప్పి. నీకు దుర్యోధనుడు నీ కొడుకులతో పాటు ఉన్నాడు, అందుకని వాళ్ళందరూ నాశనం అయిపోతారు. కృష్ణుడు పాండవులతో పాటు ఉన్నాడు, అర్జునుడు అక్కడే ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అందుకని వాళ్ళు గెలుస్తారు. అందుకని ఎత్ర యోగేశ్వర కృష్ణ ధనుర్ధరో అని చెప్పి మనకి ఆ శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చింది. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో కృష్ణుడు నీకు నడిపిస్తాడు, దాన్ని అర్జునుడు చేస్తాడు. అలాగే నువ్వు చేసేయి, నీకు స్వామిని అడుగు. నువ్వు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కూడా అని ఏం చెప్తారంటే, నీకు ఈ పని మొదలు పెట్టడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఫస్ట్ డిసైడ్ చేయి. దాని తర్వాత నీకు దైవ బలం ఉందా, కృష్ణుడు నీతో ఉన్నాడా అని చెయ్యి. అప్పుడు నువ్వు వ్యాపారం మొదలుపెట్టు, ఏ పనైనా మొదలుపెట్టు, నీకు విజయవంతంగా అవుతుంది. ఎక్కడ వీళ్ళిద్దరూ ఉంటారు అంటే ధర్మము, నీతి, నిజాయితీ ఇవన్నీ కృష్ణుడు అయితే, మనము వ్యాపారం చేసేవాళ్ళము అర్జునుడు. ఈ రెండు మనం చేసే వ్యాపారం ఏదైనా కానీ ధర్మంగా చేస్తే మనకి సంపదలు, విజయాలు ఇవన్నీ సిద్ధిస్తాయి. భీష్ముడు మరి ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు అక్కడే ఉన్నాడు కదా. భీష్ముడు ఆపితే అన్నీ ఆగిపోను, కానీ ఆపలేదు కదా. అవునండి. ద్రోణాచార్యుడు గురువు కదా వీళ్ళందరికీ. చెప్పండి. దీనికి చిన్న స్టోరీ ఉంది, చెప్తాను. చెప్పండి. సేమ్ ఇదే క్వశ్చన్. మనకి ఉదకుండు అని చెప్పి ఒక పెద్ద మహర్షి అన్నమాట, చాలా పెద్ద మహర్షి. పేరు ఉదకుండు అని మహర్షి, ఉదక మహర్షి. ఆయన సేమ్ ఇదే చాలా పెద్ద మహర్షి. ఆయన వచ్చి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటా ఉంటారు అన్నమాట. దీనివల్ల అంటే కురుక్షేత్రం జరిగింది, ఇంత రక్తపాతం జరిగింది అని ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం అంటే ఆయన చేసే తపస్సు నుంచి బయటకు వచ్చి అట్లా ఉన్నారంట. అప్పుడు శ్రీకృష్ణుడు అటువైపు అడవిలో వెళ్తున్నారు అని తెలిసి అడగడానికి కోసమని వెళ్ళారంట ఉదకుండ మహర్షి. సో అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏం కృష్ణ, నువ్వు అనుకుంటే ఆపలేవా యుద్ధాన్ని, ఇంత రక్తపాతం జరగాల, ఇప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యావా, ఇదంతా నీకు అవసరమా, నీకు ఈ పేరు అవసరమా అని చెప్పి అడిగారంట. అడిగితే శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడలేదంట. ఏమీ మాట్లాడకుండా, మీరు ఎందుకు ఇంత ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇంత లోపలికి, అంటే అడవి చాలా లోపలికి వచ్చేసారు, ఇక్కడ నీళ్లు కూడా దొరకవు కదా, మీరు ఎలా ఉంటున్నారు అని చెప్పి అట్లా ఆయన అడిగారు. అంటే ఆ టాపిక్ మాట్లాడకుండా అట్లా మాట్లాడారు శ్రీకృష్ణుడు. సో నేను ఇక్కడ నిజమే మీరు చెప్పింది కూడా, ఇక్కడ నాకు నీళ్లు కూడా దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నాను, సో నాకు
అనుష్ఠానంకి కూడా చాలా కష్టంగా ఉంది అని చెప్పి చెప్తారనమాట. చెప్తే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తారంట, సరేలెండి మీరు చక్కగా మీ తపస్సు అది చేసుకోండి. నేను నీళ్లు పంపిస్తానని చెప్పి వెళ్ళిపోతారంట. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక ఆ ఒక కొన్ని రోజులకి ఆయన అనుష్ఠానం చేసుకుంటున్న కొన్ని రోజులకి ఒక కషాయవాడు లాగా ఉండే ఒక ఆయన వచ్చి ఆ తోలులోని నీళ్లు పట్టుకొని వస్తారంట. తోలు సంచులు నీళ్లు పట్టుకొని వస్తే గోను సంచులు, తోలు సంచులు. తోలు ఆ సంచులు. ఆ, అప్పుడు అవే కదా ఉండేవి. సో దాంట్లో నీళ్లు పట్టుకొని వచ్చి నీళ్లు కావాలా స్వామి అని చెప్పి అడుగుతారంట. అడిగితే ఈయనేమో నాకొద్దు అని చెప్పి అనేస్తారు. ఏమంటే ఆయన చూసేదానికి ఒకలాగున్నాడు. సో తెచ్చింది తోలు సో సంచులని అంటరాని వాడు అని చెప్పి ఇందుకోసం. తీసుకోడు. ఆ ఈయన అనుష్ఠానం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకన్ని కొన్ని నియమాలు ఉంటాయి. సో తోలు సంచిలో నీళ్ళు తాగకూడదు, అది ఎప్పటితో ఏమో అట్లా అని ఆయన వద్దనేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఈయన ఈయన అనుష్ఠానం ఈయన చేసుకుంటూ ఉంటారనమాట. ఈయన రోజు కార్యక్రమాలు అండ్ పూజలు పునస్కారాలు ఇవి చేసుకుంటా ఉంటే మళ్ళా కొన్ని రోజులకి శ్రీకృష్ణుడు వస్తాడనమాట. వచ్చి ఆ ఏం స్వామి నీళ్లు మీకు దొరికిందా, నీళ్ళు వచ్చాయా అని అడుగుతారు. అడిగితే ఎక్కడ స్వామి మీరు చెప్పారు కానీ నాకేం పంపించలేదు, నాకు ఎవరు రాలేదు, ఏమీ ఇవ్వలేదు అని. అదేంటది నేను పంపించకపోవడం ఏంటి, నేను ఇంద్రుడినే పంపించాను, ఇక్కడ నదీ జలము ఇవ్వమని చెప్పి ఇక్కడ నదియే పెట్టాలని వచ్చారు, మీకు రాలేదా మీ దగ్గరికి అని. రాలేదండి నా దగ్గరికి ఎవరు అని. ఎవ్వరూ రాలేదా అని అడిగారు. రాలేదు అన్నారు. మళ్ళా ఇంకొకసారి ఎవ్వరూ రాలేదా మీ దగ్గరికి ఇస్తానని చెప్పి అని అడిగితే, లేదు లేదు వచ్చారు ఒక ఆయన చాలా నల్లగా చాలా తోలు సంచిలో నీళ్లు తీసుకొచ్చారు, సో నేను వద్దనేసాను అని చెప్పి చెప్పాను. ఇచ్చేవాడిని నేను ఇచ్చాను, తీసుకునేది మీరు తీసుకోపోతే ఎలాగా? ఎవరో మామూలు మనుషులైతే వచ్చేవాళ్ళు ఎవరో అని తెలీదు, ఇంత జ్ఞానం సంపాదించి ఇంత ఇదిగా ఉండి కూడా మీకు కూడా వచ్చిన వాడు ఇంద్రుడు అని తెలియకపోతే ఎలాగా? అంటే కిరీటం పెట్టుకొని గద పెట్టుకొని అట్లా వస్తేనే ఇంద్రుడా, లేకపోతే లేదా అని చెప్పి అడిగారంట. అదేంటి స్వామి ఇలా చేశారు నా కోసం, మీరు ఇలా పంపిస్తారు అని అనుకోలేదు అని అంటే ఆయనకి అప్పుడు అర్థమైందంట. చెప్పేవాడిని నేను ఎప్పటి నుంచో అందరికీ చెప్తానే ఉన్నాను, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోకుండా చేసేది చెయ్యకుండా ఉంటే అది నా తప్పు ఎలా అవుతుంది స్వామి? అది నేను ఇదే ఆన్సర్ మీకు అప్పుడు చెప్తే అర్థం కాదు, ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది కాబట్టి మీకు అర్థమైంది. సో మామూలు మనుషులు మీరు ఇదే అడిగిన క్వశ్చన్ ఇది ఇలాగే అడిగుంటే వాళ్ళు వాళ్ళ జ్ఞానానికని వదిలేసేవాడిని. కానీ ఇంత జ్ఞానం సంపాదించి కూడా మీరు నన్ను అర్థం చేసుకోకుండా మీరు ఆ మాట మాట్లాడడం వలన ఇది మీ నెక్స్ట్ ప్రోగ్రెస్ కి అడ్డంకుగా ఆగిపోతుంది. సో అలా ఆగకూడదు అని చెప్పి మీరు ఇంత జ్ఞానాన్ని సంపాదించారు కాబట్టి ఈ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళకుండా ఈ అడ్డంకి వల్ల మీరు ఆగకూడదు అని చెప్పి నేను మీకు ఇది అనుభవంలోకి వచ్చేటట్టు చేశాను స్వామి. నేను చెప్పేవాడిని ఎప్పటినుంచో చెప్తానే ఉన్నాను, ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగాను చెప్పాను, వినేవాళ్ళు వినకపోతే నేనేం చేయగలను అని చెప్పి చెప్తారనమాట. సో అప్పటినుంచి ఈ సరే నీళ్ళు ఇంకా మరి కావాలి కదా అని చెప్పి బాగా మంచి ఎండలున్నప్పుడు మనకి అప్పుడప్పుడు వర్షం పడి అట్లా అంటే కొంచెం పడి ఆగిపోతుంది గదా! అట్లా శ్రీకృష్ణుడు ఆయనకి ఉదకుండుడికి ఒక వరం ఇచ్చారంట. నీ దాహం తీరే వరకు వర్షం పడి ఆగుతుంది, నీకు మంచిగా ఎండలున్నప్పుడు అని. ఆ మేఘాలనే మనం ఉదకుండ మేఘాలు అంటామంట సార్. సో ఆ ఉదకుండ మేఘాలు అప్పుడు మంచి ఎండలున్నప్పుడు చిన్నది వర్షం అట్లా ఒక పావుగంట అట్లా పడి ఆగిపోతుందనమాట. సో ఆ రిలాక్సేషన్ కోసం ఆ యొక్క వరము ఆయన ఇచ్చారంట. సో ఆ విధంగా ఆయన చెప్తానే ఉంటారు ఎన్ని విధాలుగా మనకి చెప్పాలో, ఎవరెవరి ద్వారా చెప్పాలో. ఇంకా ఎందుకు ఉదకం ఆపుతున్నారని మనం అనుకుంటాం గాని ఉదకం అది అంటేనే ఎందుకు నీరు, ఆ ఉదకం అంటేనే నీరు. అదే సార్.
అది ఉదకొండ అట్లని మహర్షి నేను అంత చదివాను. మేఘాలు అన్ని అక్కడి నుంచి మరి. అందుకని శ్రీకృష్ణుడు మరి ఆ యుద్ధం గాంధారి కూడా ఈ ప్రశ్న అడిగింది, ఆపలేరా అంటే ఆపగలరు, నేను చెప్తే వినకపోతే నేనేం చేస్తానని చెప్పారు, ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా నేను చెప్పాను. చెప్పారు. వినేవాడు లేదు, లేకపోతే ఇంకేం చేయలేము. అది ఇప్పుడు మనం అదిను ఎన్నో మీరు చెప్పారు పుస్తకాలు. కదా సార్, ఇది అర్జున్ ఈ లాస్ట్ శ్లోకం, దీనికి ఇంకొక మీనింగ్ వచ్చి వినేవాడు అండ్ చెప్పేవాడు. చెప్పే ఆయన ఎక్కడుంటారో, వినేవాడు ఎక్కడుంటాడో అక్కడ నేను ఉంటాను అన్నట్టు కూడా మీనింగ్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే పరిపూర్ణంగా రెండు పరిపూర్ణంగా ఇద్దరు ఉండాలి, వినేవాడు. ఇద్దరు ఉండాలి. ఇప్పుడు అది దుర్యోధనుడికి అక్కడ బలం ఉంది, శక్తి ఉంది, మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ దిశానిర్దేశం చేసేవాడు, చూపించేవాడు లేడు. చూపించే దుర్యోధన వాళ్ళు దేవి ఉన్నా యూజ్ చేసుకోలేదు సార్. యూజ్ అది కూడా చేసుకోలేదు, చెప్పచ్చు. అది కూడా చెప్పొచ్చు. ఒకవేళ చూపించిన అహంకారం ఎట్లా అంటే, నాకు చెప్పేది ఏంటి నాకు తెలియదు అన్న లెవెల్లో అహంకారం ఉంది. ఇక్కడ చేసే అదే బలం ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు ఉన్న దిశానిర్దేశం చేసేవాళ్ళు ఉన్నారు, నువ్వు ఇట్లా వెళ్ళు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది విన్నారు వీళ్ళు, దానివల్ల వీళ్ళకు దాంట్లోంచి బయటపడింది. ఆ విజయం అనేది, సంపద అనేది అక్కడ చేయాలి. అందుకని ఈ రెండు, అందుకని ఎత్ర యోగిష్ట కృష్ణో ఎత్ర పాద ధనుద్రహ ఎత్ర విజయ అని చెప్పి ఆ శ్లోకం అంతా చెప్పింది. అందుకనం అది వాళ్ళు అంటే మనం చేయటము కర్తవ్యము ఇష్ట, మనం పని చేయాలి, చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటు నీకు ధర్మము, నియమము, నియత ఇవన్నిటితో నువ్వు చేసినప్పుడు విజయాన్ని సాధిస్తావు. నువ్వు అన్నీ తెలిసినా కూడా నువ్వు పని చేసేటువంటి తత్వం నీకు లేకపోతే ఉపయోగం ఉండదు. నీకు గురువు ఉన్నాడు, చెబుతాడు, కానీ నీకు సీట్లోంచి లేచే తత్వం లేకపోతే ఆయన ఏం చేస్తాడు? గురువు ఏం చేయలేడు. నీకు అన్నీ ఉన్నా గురువు లేకపోతే నువ్వేం చేయలేవు. అందుకే ఈ రెండూ కలిసి ఉంటారు, ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. సరే, ఇంకెవరన్నా దీంట్లో? కరణం గారు ప్రశ్న అడిగేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ జ్యోతి, బాగా చెప్పావు కదా. అంతేనండి. Thank you, ma'am. ఏదైనా చెడు స్నేహాలు చేస్తే ఆ చెడు స్నేహాల వల్ల ఆ ఫలితం, మంచోడు వెళ్ళి చెడు స్నేహం, కర్ణుడు వెళ్ళి కౌరవుల చెడు స్నేహం వల్ల కర్ణుడు కూడా పోయాడు. అలాగే మనం కూడా మంచి స్నేహాలు చేస్తే బాగుపడతాం, చెడు స్నేహితులతో చెడు స్నేహాలు చేస్తే పాడైపోతామండి. అంటే టెక్నికల్ గా ఒక విధంగా చూస్తే నల్లేష్ గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు లంకలో ఉన్నాడు విభీషణుడు, మరి లంకలో అందరూ రాక్షసులే, మరి విభీషణుడు బాగలేదా? విభీషణుడు బాగున్నాడు, దైవభక్తితో ఉన్నాడు. ఎందుకున్నాడు? కూడా మరి చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన మీద రాలేదుగా. రాలేదండి, అది మనుషుల స్వభావాన్ని బట్టి ఉంటది. అది మరి అంతఃపురంలో ఉండి ఇప్పుడు మంచి వాళ్ళ మధ్యలో ఉన్న కర్మ కైకేయి సిద్ధాంతం మారిపోయింది కూడా కదా. ఇక్కడ అప్లై అవుతుంది సార్. కర్మ అవుతుంది, సిద్ధాంతం కూడా ఇక్కడ అప్లై అవుతుంది. అవుతుంది. అన్ని ఒకటి దాంతో చాలా రకాలుగా వచ్చి మన మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తుంటాయండి. అవునండి. ఇప్పుడు కైకేయి మరి అందరి మధ్యలో ఉండి ఎప్పుడూ మంచిగా మాట్లాడినామే కదా, ఆ ఒక్క క్షణంలో మారిపోయింది. అవునండి, రామాయణం జరగాలి కదండి మరి, ఆమె లేకపోతే స్టోరీ రామాయణం కైకేయి లేకపోతే ఇదంతా జరగాలి కదండి. ఇవి అక్కడికి వెళ్ళాలి, అడవులకి వెళ్ళాలి, రావణాసురుడిని చంపాలి, రాక్షసులన్నీ చంపాలి రాముడు వెళ్ళి. పట్టాభిషేకం చేసుకుని ఇక్కడే ఉంటే కుదరదు. వీళ్ళందరూ దుష్ట శిక్షణ జరగదు కదండి, దుష్ట శిక్షణ కోసం వచ్చినప్పుడు కాబట్టి ఏదో ఒకళ్ళ మీద ఆ నింద పడాలండి. కుటుంబంలో అయినా, మామూలుగా రామాయణ భారత వీటిల్లో అయినా కానీ ఎవరో ఒకళ్ళ మీద ఉండాలి, అది నింద రావాల్సిందే, పడాలండి. రికార్డింగ్ ఆపేస్తున్నా.